सीपीआई लीडर का मलकपेट के पार्क में गोली मारकर कत्ल। आज बतारीख 15 जुलाई बरोज़े मंगल की सुबह मलकपेट के एक पार्क में नामालूम हमलावरों ने एक शख्स को गोली मारकर हलाक कर दिया। मुतासिरा शख्स जिसकी शिनाख्त सीपीआई लीडर चंदू राठौड़ के तौर पर की गई, जब वो बाहर सैर के लिए निकला था कि हमलावरों ने करीब से फायरिंग कर दी। सफेद रंग की स्विफ्ट कार में आने के बाद 3 से 4 नामालूम हमलावरों ने इसे गोली मारकर हलाक कर दिया। हमलावरों ने पहले मकतूल पर मिर्च पाउडर फेंका। जब इसने भागने की कोशिश की तो इन्होंने फायरिंग कर दी, जिससे वो मौके पर ही जान बहक हो गए। ये वाकया शाली वहाना नगर में सुबह 7 बजे के करीब एक पार्क में पेश आया, जिससे इलाके में खौफ और हरास का माहौल पैदा हो गया। इस शख्स को बीवी और बेटे के सामने गोली मारकर हलाक कर दिया गया। मकतूल अपनी बीवी और बेटे के साथ सुबह की सैर पर निकले थे कि हमलावरों ने इन पर फायरिंग कर दी। मुतासिरा की बीवी ने दावा किया कि इसके शौहर का राजेश नामी शख्स के साथ देरीना झगड़ा था, जो सीपीआई एमएल से वाबस्ता था और इसका ताल्लुक देवरा पल्ला से बताया गया। दिन दहाड़े फायरिंग से इलाके में खौफ और हरास फैल गया। पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए मजीद जावियों से तफ्तीश भी शुरू कर दी। पुलिस कातिलों की शिनाख्त के लिए इलाके में सीसीटीवी फुटेज स्कैन कर रही। वो इस बात की भी तफ्तीश कर रही थी कि आया चंदू राठौड़ की किसी से दुश्मनी थी या फिर नहीं। मकतूल का मुबैना तौर पर रियल एस्टेट का कारोबार भी बताया गया। पुलिस को शुबा है कि कत्ल का ताल्लुक जायदाद के तनाजे से भी हो सकता है। కొంచెం జరగండి డాగ్ వచ్చాను కవర్లే దిల్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివానా నగర్ పార్క్ వద్ద సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి 2 లిమిట్స్ లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు చెప్పగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏంటనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలను మేము ఫామ్ చేశాము. అందరూ వారి కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చెప్పడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న
చైతన్యపురి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు జరపగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి, 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ విషయాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసు. ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏందనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలను మేము ఫామ్ చేశాము. అందరూ వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారాల పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాలు సాగుతుంది. త్వరలో నిందితులను పట్టుకుంటాం. గుంటూరులో గుడిసెలు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు రాలేదు. ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా అది వివరాలు సేకరించే క్రమంలో మేము నేను ఇంటికాడ ఉన్నారా, నేను ఇంటికాడ ఉంటే ఇట్లా అన్నకు ఇట్లా చంపేసారు. నీకు తెలుసా అంటే నాకు తెలియదు, నేను ఇప్పుడే రెడీ అవుతున్నా అంటే నేను ఊటిన అక్కడి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే నిజంగానే కాల్పులు చేసి చంపడం జరిగింది. ఇప్పటి నుంచో పేదల కోసం పనిచేసిన వ్యక్తి. నేను చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే పేదల కోసం సిపిఎంలో పనిచేసిన, సిపిఎం నుంచి సిపిఐలో ఇప్పుడు ప్రజెంట్ సిపిఐలో పనిచేసిన సిపిఐలో జాతీయ మన తెలంగాణ స్టేట్ సంబంధించిన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెలు కూడా వేయించారు. మన నాగోల్లో ఆ గుడిసెలు, సాయినగర్ గుడిసెలు అన్ని వాళ్ళ మీదనే పోరాటం చేసినాం. పేదల కోసం పోరాటం చేసినారు. మాకు కూడా కొంచెము డౌట్ ఉన్నట్టుగా చెప్పిండు మాకు, కానీ అంత క్లారిటీగా చెప్పలేదు. ప్రాణహాని ఉందని చెప్పారు కానీ మాకు అంత క్లారిటీ చెప్పలేదు. మాకు చెప్పినుంటే మేము కూడా అంత అన్నతమ్ములకు కేసులు అనేది ఏం లేవు. అంత అలాంటి ప్రాణహాని ఉందని చెప్పినుంటే మేమంతా అన్నతమ్ములు అందరం ఒక దగ్గర ఉంటుంటే అందరం ఇక్కడే ఉన్నాం ఒక అన్నతమ్ములకు. కాబట్టి వాళ్ళు సంథింగ్ మన ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆ సాయినగర్, దిల్సునగర్, మన సాయినగర్, నాగోల్ ఏరియా ఆ సంబంధించిన ఏరియా వాళ్ళే ఉంటారు వాళ్ళు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళను ఎట్లయినా శిక్ష పడాలి. శిక్ష అంటే ఇప్పుడు అందరూ భూతగాదాలకు సంబంధించింది కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. భూతగాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఏమైనా ఉంటే కోర్టులో పెట్టుకోవాలి, దానికి ఏమైనా ఉంటే కావాలి పెట్టుకోవాలి. కానీ ఇలా చంపడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు అది. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాంటి పేదల కోసం పాటుపడే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలా చంపడం పోతే మనం ఇంకా ఎవరు మిగులుతారు? ఇక్కడ ఎవరు మిగిలరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పేది కూడా పేదల కోసమే చెప్తుంది. మరి పేదల కోసం పనిచేసే వాళ్ళను పేదల కోసం పని చేయకుండా అందరూ ఉన్న వాళ్ళను చేస్తే పేదల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు? కాబట్టి వాళ్ళను కూడా చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శిక్ష పడాలి. అలాంటి ఎవరైనా సరే హైదరాబాద్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మర్డర్ చేయడం అంటేనే భయపడాలి. అలాంటి చట్టం తీసుకురావాలి మన దాంట్లో. వేరే దేశాలు ఎట్లా